ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ సంరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ వీరమల్ల రాజయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పాడి రైతులకు చెల్లిస్తానన్నటువంటి 5% ఇన్సెంటివ్ని వెంటనే చెల్లించాలని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిల్ని కూడా చెల్లించాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేతనపల్లి మున్సిపాలిటీ విజయ డైరీ పాల ఉత్పత్తి సహకార సంఘం ఆధ్వర్యంలో నిత్యం ఎన్నో కుటుంబాలు పాలని అందిస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విజయ డైరీకి మాత్రమే పాలు పోసే వారికి మాత్రమే 50% సబ్సిడీపై గేదెల రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయ డైరీలో వచ్చే లాభాల్ని ప్రతి పాడి రైతుకు సమానంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విజయ డైరీ కార్యదర్శి అంకతి రాయమల్లు, మందమర్రి మండల అధ్యక్షుడు సంగకుమార్, కేతనపల్లి అధ్యక్షులు అంకతి రాజు, దొరగారిపల్లి అధ్యక్షులు దనిశెట్టి మల్లేష్, జిల్లా పాడి రైతులు, మహిళలు పాల్గొన్నారు. గత ప్రభుత్వము ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు ప్రతి నెలకు 2 సార్లు విజయ డైరీ అయిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ తెలంగాణ రాష్ట్రంలోని గత ఎన్నో సంవత్సరాల ఉంది. మన లక్షెట్పేట డైరీ కూడా ఇక్కడే ఉంది. మన మంచిర్యాల జిల్లాలో లక్షెట్పేట డైరీకి మంచిర్యాలలో ఉన్నటువంటి పాడి రైతులు అందరూ కూడా సొసైటీలుగా ఏర్పరచుకొని అన్ని సొసైటీల నుంచి లక్షెట్పేట వరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రతినిత్యం పాడి రైతులు పోస్తున్నటువంటి పాలకు 15 రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటి వరకు 2 నెలలకు ఒకసారి చెల్లిస్తుంది గవర్నమెంట్. అదే మా పాడి రైతులు 15 రోజులకు ఒకసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈరోజు ఇక్కడ రాస్తారోకో నిర్ణయించడం జరిగింది. ఈ పాడి రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలని మరియు పాడి రైతులకు ప్రత్యేకంగా ప్రభుత్వము ఏదైతే ప్రోత్సాహకం కింద లీటర్కు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తానని ఒప్పుకుందో అది ప్రభుత్వం వచ్చి గత 8 నెలలైనా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఏమాత్రం స్పందించకుండా ఈ రోజు వరకు కూడా 5 రూపాయల ఇన్సెంటివ్ను ఎప్పుడు ఇస్తామనేది డేట్ కూడా కనీసం చెప్పడం లేదు. ఉన్న బిల్లులు ఇవ్వటం లేదు. మరియు 2 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి బిల్లును మాకు పాడి రైతులు ఎంతోమంది గవర్నమెంటు బ్యాంకుల నుండి ఇచ్చినటువంటి రుణాలు తీసుకున్న వారికి చెక్ బౌన్స్ అవుతున్నాయి. మరియు వాళ్ళ సివిల్ స్కోర్ పడిపోతుంది. వాళ్ళ పొట్ట గడవడం కూడా కష్టమవుతుంది. ఈరోజు మేము పోసే పాలల్లా ప్రతినిత్యం పండించేటువంటి రైతే రాజని గవర్నమెంట్ ఏ విధంగా అయితే రైతుల్ని ముందుకు తీసుకెళ్తుందో అదేవిధంగా పాడి రైతులను ముందంజలో ఉంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు మేము మంచిర్యాల జిల్లా తరఫు నుంచి ఇక్కడ రాస్తారోకో నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వము పట్టించుకొని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే పాలను ఏదైతుందో అది తగ్గించుకొని మన రాష్ట్రంలో పండించే పంటను పెంచుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రత్యేకంగా అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించినట్టు, ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజు మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి. అందుకని ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా పశువులపై ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం నిర్ణయించలేదు. 50% సబ్సిడీ పైన కూడా పశువులు ఇవ్వాలని కోరుతూ పశువు బీమా అనేది పెడుతూ అదేవిధంగా రైతులకైతే ఏ విధంగా రైతు బీమా సౌకర్యం ఉందో పాడి రైతు బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నస్పూర్లోని శ్రీ సాయి అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరు విద్యార్థులు వృద్ధుల సమక్షంలో సురేంద్రారెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. సందర్భంగా యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ మాట్లాడుతూ యూనియన్లో విశేషమైన అనుభవంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.
సురేంద్రారెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి రమేష్, పానగంటి సత్తయ్య, గడ్డం మహిపాల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, గొర్ల సంతోష్, రాజు నాయక్, జగదీష్ రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి సాబ్, మైపాల్ రెడ్డి గారు ఏమైనా సిద్ధు సంతోష్ కేక్ కట్ చేస్తారు కదా. మధ్యలో రాకుండా తక్కువ అలానే చేసుకున్నాడు చూడండి చూడండి రావణ ఇటు చూడ తర్వాత సాయి దృష్టి అందులో ఆశ్రమ పాఠశాల యందు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ బుగ్గరి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి యొక్క 63వ బర్త్డే జరుగుతున్నది. కరోనా పీరియడ్లో అన్ని బ్రాంచీలలో అన్ని కేంద్రాలలో బలరాం సార్ యొక్క నాయకత్వంలో పనిచేసి తిరిగి సౌకర్యాలు కల్పించడంలో ముందుకు కృషి చేయడం జరిగింది. ఈ విధంగా తను సింగరేణి కార్మికులకు సదా సేవలో ఉండాలని, ఇంకా మిగతా ముందు ప్రజాప్రతినిధి కూడా ఎదగాలని నేను కోరుకుంటూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున తన యొక్క హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయప్రదం చేసిన టీవీజీఎస్ నాయకులు, తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు శ్రీరాంపురంలో అందులో ఆశ్రమ పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. వారు విద్యార్థి ఉద్యమాల నుండి స్టార్టింగ్ ఏబీపీ కావచ్చు, తర్వాత తెలుగుదేశం హనుమంతరావుకు రైట్ హ్యాండ్గా ఉండి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో పోరాటంలో పాల్గొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీటీసీగా వారి సేవలు ఈ ప్రాంతంలో గణనీయంగా ఉండే ఇప్పుడు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలుగా ఎనలేని కార్మికులకు సేవ చేయడం జరిగింది. వారు ఇంకా ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ కార్మికులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ వారి యొక్క ఇంకా జీవితాన్ని ఇంకా 100 ఏళ్ళు ఆయుష్తోని మంచి అష్టైశ్వర్యాలతోని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా కూడా లోకల్ వాడిని కాబట్టి చాలామంది నాతో డైరెక్ట్గా మాట్లాడేవారు. ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు ఎంపీటీసీగా గెలిచి, నా భార్య కూడా ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఇక్కడ పనులు చేయడానికి నాకు అప్పుడు పార్టీ పూర్తి సంపూర్ణ సహకారాలు అందించింది. మలిదశ ఉద్యమంలో మల్లయ్య గారితో కానీ రాజిరెడ్డి గారితో కానీ ఎక్కువగా పనిచేయడం, అప్పుడు కొన్ని కేసులలో జైళ్ళకు పోవడం, కోర్టులకు కూడా కొన్ని సంవత్సరాల పాటు తిరిగినా కూడా ఆ బాధంతా మర్చిపోయే వాళ్ళని. ఎందుకంటే కార్మికులందరూ వారి యొక్క ప్రేమాభిమానాలతో మాకు ఎప్పటికప్పుడు మాట్లాడేవారు. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో యువ కార్మికులు ఉన్నారంటే దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బుగ్గని కార్యక్రమంగా చేయబట్టి ఇన్ని వేల మంది కొత్త వారు ఈరోజు ఉద్యోగాలకు రావడం జరిగింది. డైరెక్ట్గా విధానం ద్వారా కూడా ఎన్నికల పరీక్షల ద్వారా కూడా ఇంకొక 5,000 మంది రావడం జరిగింది. కాబట్టి వీరికి ఏ సమయంలో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా నా సక్సెస్ కారణం పూర్తి సంపూర్ణ సహకారాలు అధికారులు ఇవ్వడం, మా కార్యకర్తలు నాయకులు మాకున్నామని ఎల్లవేళ మాకు అందుబాటులో ఉండడం వలన ఏ రాత్రి పగలైనా కూడా కార్మికులకు సేవ చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించాలని నేను భావిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజల మధ్యలో ఉంటూ కార్మికుల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కొరకు నాకు అందరూ సంపూర్ణ సహకారాలు అందించాలని, ఇలా ఉండడంలో నా కుటుంబం కూడా నాకు పూర్తి విన్నట్టుగా ఉన్నది. కాబట్టి బంధుమిత్రులు చాలామంది నా మీద ప్రేమతోని
నాకు తెలియకుండానే నా కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఒకసారి కృతజ్ఞతలు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నస్పూర్లోని శ్రీ సాయి అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంద విద్యార్థులు వృద్ధుల సమక్షంలో సురేంద్రారెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి పండ్లు అల్పాహారం పంపిణీ చేశారు. సందర్భంగా యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్ మాట్లాడుతూ యూనియన్లో విశేషమైన అనుభవంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. సురేంద్రారెడ్డి ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి రమేష్, పానగంటి సత్తయ్య, గడ్డ మహిపాల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, గోర్ల సంతోష్, రాజు నాయక్, జగదీష్ రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి సాబ్ మైపాల్ రెడ్డి గారు ఏమైనా సిద్ధు సంతోష్ మధ్యలో రాకండి అలానే చేసుకున్నాడు అంటావా? చూడండి చూడండి రావని ఇటు చూడ తర్వాత సాయి దృష్టి అందులో ఆశ్రమ పాఠశాల యందు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి యొక్క 63వ బర్త్డే జరుగుతున్నది. కరోనా పీరియడ్లో అన్ని బ్రాంచీలలో అన్ని కేంద్రాలలో బలరాం సార్ యొక్క నాయకత్వంలో పనిచేసి తిరిగి సౌకర్యాలు కల్పించడంలో ముందుకు కృషి చేయడం జరిగింది. ఈ విధంగా తను సింగరేణి కార్మికులకు సదా సేవలో ఉండాలని, ఇంకా మిగతా ముందు ప్రజాప్రతినిధి కూడా ఎదగాలని నేను కోరుకుంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున తన యొక్క హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయప్రదం చేసిన టీవీసీఎస్ నాయకులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు శ్రీరాంపూర్లో అందులో ఆశ్రమ పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. వారు విద్యార్థి ఉద్యమాల నుండి స్టార్టింగ్ ఏబీపీ కావచ్చు, తర్వాత తెలుగుదేశం హనుమంతరావుకు రైట్ హ్యాండ్గా ఉండి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మరిదశ ఉద్యమంలో పోరాటంలో పాల్గొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీటీసీగా వారి సేవలు ఈ ప్రాంతంలో గణనీయంగా ఉండే ఇప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాలుగా ఎనలేని కార్మికులకు సేవ చేయడం జరిగింది. వారు ఇంకా ఎన్నో ప్రజలకు అందుబాటులో ఉండి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ కార్మికులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ వారి యొక్క ఇంకా జీవితాన్ని ఇంకా 100 ఏళ్ళు ఆయుష్తోని మంచి అష్టైశ్వర్యాలతోని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా కూడా లోకల్ వాడిని కాబట్టి చాలామంది నాతో డైరెక్ట్గా మాట్లాడేవారు. ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు ఎంపీటీసీగా గెలిచి నా భార్య కూడా ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఇక్కడ పనులు చేయడానికి నాకు అప్పుడు పార్టీ పూర్తి సంపూర్ణ సహకారాలు అందించింది. మనదేశ ఉద్యమంలో మల్లయ్య గారితో కానీ రాజిరెడ్డి గారితో కానీ ఎక్కువగా పనిచేయడం, అప్పుడు కొన్ని కేసులలో జైళ్ళకు పోవడం, కోర్టులకు కూడా కొన్ని సంవత్సరాల పాటు తిరిగినా కూడా ఆ బాధంతా మర్చిపోయే వాళ్ళని. ఎందుకంటే కార్మికులందరూ వారి యొక్క ప్రేమాభిమానాలతో మాకు ఇప్పటికప్పుడు మాట్లాడేవారు. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో యువ కార్మికులు ఉన్నారంటే దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చేయబట్టి ఇన్ని వేల మంది కొత్త వారు ఈరోజు ఉద్యోగాలకు రావడం జరిగింది. డైరెక్ట్గా విధానం ద్వారా కూడా ఎన్నికల పరీక్షల ద్వారా కూడా ఇంకొక 5,000 మంది రావడం జరిగింది.
కాబట్టి వీరికి ఏ సమయంలో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా నా సక్సెస్ కారణం పూర్తి సంపూర్ణ సహకారాలు అధికారులు ఇవ్వడం, మా కార్యకర్తలు నాయకులు మాకున్నామని ఎల్లవేళ మాకు అందుబాటులో ఉండడం వల్ల ఏ రాత్రి పగలైనా కూడా కార్మికులకు సేవ చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించాలని నేను భావిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజల మధ్యలో ఉంటూ కార్మికుల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కొరకు నాకు అందరూ సంపూర్ణ సహకారాలు అందించాలని, ఇలా ఉండడంలో నా కుటుంబం కూడా నాకు పూర్తి విన్నట్టుగా ఉన్నది. కాబట్టి బంధుమిత్రులు చాలామంది నా మీద ప్రేమతో అని నాకు తెలియకుండానే నా కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఒకసారి కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఉద్యమాలకు సన్నద్ధం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్ పిలుపునిచ్చారు. ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, మహిళా నాయకురాలు రేగుంట చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గ్రామ పట్టణ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా చేయాలని సూచించారు. పార్టీ బలంగా ఉంటేనే ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయవచ్చని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి కలందర్ ఖాన్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికీ మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎవరు పాల్గొని చేశాం. దాన్ని సింగరేణికి కేటాయించే విధంగా చేయడానికి మేము ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ నిర్మాణ కౌన్సిల్లో పాల్గొంటున్నటువంటి మన జిల్లా సమితి ఈ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడం కొరకు, నిర్మాణాన్ని బలోపేతం చేయడం కొరకు ఈ నిర్మాణ మహాసభలు దోహదపడతాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కార్మికులకి కనీసం 10 సంవత్సరాల కాలంలో వేజెస్ అనేది ఒక్కసారి కూడా పెంచలేదు. అట్లాగే నిరుద్యోగ సమస్యని పెంచి పోషించారు. అనేక అవినీతి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ప్రజలందరూ కూడా దాని కొరకే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం కొరకు, అట్లాగే కార్మికులకి కనీస వేతనాల పెంపుదల కొరకు, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపైన ఎంక్వైరీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సాంబశివరావు గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మాట్లాడటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం, దేశంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం, దానివల్లే మొన్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీల పైన ఆధారపడి ఇవాళ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గత తప్పిదాలని మళ్ళీ జరగకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలని కాపాడటం కొరకు బొగ్గు పరిశ్రమలని వేలం వేసే విధానాన్ని రద్దు చేసి, ముఖ్యంగా సింగరేణి, తెలంగాణ నుండి సింగరేణికి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలు జరుపుకొని మళ్ళీ మా కమిటీలని రీఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ నూతన ఉత్తేజంతో రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ
ఒక ప్రధాన పాత్ర పోషించే విధంగా ఈ పార్టీ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియపరుస్తాం. ప్రధానంగా మన రాష్ట్ర మహాసభలు జరిగి 22 నెలల కాలం కావస్తూ ఉన్నది. ఈ సందర్భంగా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరచుకొని గ్రామీణ పునాదులలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్లు ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే హన్మకొండలో ఆగస్టు 22, 23, 24 తేదీలలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది పార్టీ నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం, రానున్నటువంటి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని మరింత చైతన్యపరిచి ప్రజా ఉద్యమాల వైపు మళ్లించడం కోసం ఈ నిర్మాణ కౌన్సిల్ ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తున్నాను. జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆదివాసుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నేటికి గిరిజన ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆదివాసీలు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆదివాసీ ఉత్సవాలు జరుపుకుంటారు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, గవర్నమెంట్ వస్తూనే పోతున్నాయి, దీనికి ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ఈ రోజును